డిపెండెంట్ ఉద్యోగులకు సంబంధించి తీవ్ర సమస్యగా మారుతుంది. త్వరలో దీన్ని కార్యాచరణ రూపొందించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దానికి సంబంధించిన విభాగం సిద్ధమవుతుంది. సింగరేణి విభాగం. మీ పేరు ఏం పేరు? మిరియాల రాజిరెడ్డి, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అధ్యక్షులు. ఈరోజు సింగరేణి యాజమాన్యానికి 25 నవంబర్న జరిగినటువంటి మెడికల్ బోర్డులో జరిగినటువంటి ఇబ్బందులైతేంది, అవకతవకలైతేంది, అన్ఫిట్ చేయాల్సినటువంటి వాళ్ళని ఫిట్ చేసి డ్యూటీ చేయమనడం అయితేంది, వాళ్ళు విధులు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది అయితేంది, లేదంటే బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు, 3 స్టంట్లు పడినటువంటి వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి వాళ్ళు, కిడ్నీ రిమూవ్ చేయబడినటువంటి వాళ్ళు, కాలు లేనటువంటి అతను, కన్ను ఒకటి పోయి ఇంకో కన్ను సగం కనిపిస్తున్నటువంటి ఒక ఎంవి డ్రైవర్ అయితేంది, అలాగే మోకాల నొప్పులతో నడవలేనటువంటి వాళ్ళు ఈరోజు 13 మందిని తీసుకురావడం జరిగింది. నవంబర్ 25న జరిగినటువంటి మెడికల్ బోర్డులో 129 మందిని పిలిస్తే ఒకరు ఆబ్సెంట్ అయితే 24 మందిని మాత్రమే అన్ఫిట్ చేస్తే 14 మందిని ఫిట్ ఫర్ సేమ్ డ్యూటీ. 24 మందిని అన్ఫిట్ చేసి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే మరి వాళ్ళు ఎట్లున్నారు? బెడ్ మీద ఉన్నారా? వాళ్ళది కూడా వీళ్ళ లాగానే ఉన్నది. వీళ్ళని ఎందుకు ఒక ఆయన కాలు లేదు అంటున్నాం. అక్కడ జరిగినటువంటి అన్యాయం అనేది అందుకే అంటున్నాం. ఆ 14 మంది ఎలాగైతే 24 మంది ఇన్వాలిడేట్ అయినరు, అన్ఫిట్ అయినరు, అంతకంటే కూడా తీవ్రత ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలాగానే తీవ్రత ఉన్నటువంటి మరి ఏం జరిగింది? రీజన్ ఏంది అసలు? ఇప్పుడు అన్ఫిట్ ఉంటే అన్ఫిట్ ఇప్పుడు చూస్తే తెలిసిపోతుందిగా. ఇప్పుడు ఈయన కాలు లేదు, ఆయన హార్ట్ సర్జరీ అయింది, యూరిన్ బ్యాగ్ వేసుకొని తిరుగుతుండు, ఇంకొక అతను బైపాస్ సర్జరీ అయినటువంటి పరిస్థితి, ఒక ఆయనకు నిలవడానికి వస్తలేదు, నడవలేకపోతుండు. యాజమాన్యం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జరిగింది. ఏంటి అని అంటే వాళ్ళు బహుశా ఒక కట్ ఆఫ్ డేట్ నంబర్స్ పెట్టుకొని ఉంటారు. 20 మందిని 25 మందినే తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తీవ్రత ఉన్నటువంటి వీళ్ళు సరే వాళ్ళు కట్ ఆఫ్ పెట్టుకున్నారు. వీళ్ళు పని చేయలేరు కదా. ఇప్పుడు అన్ఫిట్ ప్రకటిస్తే వీళ్ళు పని చేసింది. ఈరోజు వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఉన్నారనే కదా. గతంలో చేయలేరు కదా. ఏం చెప్తున్నారు? ఇంత సీఎండి మొన్నదాకా బలరాం ఉన్నారు, ఇప్పుడు కొత్త సీఎండి వచ్చారు, ఏం చెప్తున్నారు? సిఎండి గారు కొత్తగా వచ్చినప్పటికీ ఆయన ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు డైరెక్టర్గా అయినటువంటి గౌతమ్ పోట్ర్ గారిని, ఐఏఎస్ గారిని కలవడం జరిగింది. వారు వీటిని పరిశీలిస్తాను స్వయంగా వాళ్ళకు చూపించడం జరిగింది. యూనియన్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో అన్ని స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్లకు మరొకసారి రివ్యూ చేసి మెడికల్ బోర్డును కండక్ట్ చేసి వీళ్లకు న్యాయంగా ఎవరైతే డ్యూటీ చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు ఇట్లా అన్ఫిట్ అయ్యేటువంటి పరిస్థితి? అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు జెన్యూనిటీగా ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు? దాదాపుగా ఒక 50 మంది ఉంటారు. మొన్నటి మెడికల్ బోర్డులో అయినటువంటి వాళ్ళు 24 మంది అన్ఫిట్ అవగా ఇంకా మిగతా 106 మంది ఉన్నారు కదా. దాంట్లో దాదాపు ఒక సగం మంది వరకు ఇలాంటి ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 13 మంది. రాజిరెడ్డి గారు ఓన్లీ ఏజ్ పర్సన్సే కాదు, మా దృష్టికి కొన్ని వచ్చినాయి. కొంతమంది యంగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 30, 35, 40 లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏజ్ క్రైటీరియాలో బ్యాక్ స్పాన్కి సంబంధించిన డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి ఇక్కడ 2 విషయాలు. ఇప్పుడు 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళందరూ కూడా నా కొడుకు కానీ బిడ్డకి కానీ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. మీరు అడిగినటువంటి 40 లోపు 35 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు కొంత మేరకు అంటే బయట పోయి ఏం చేసుకోలేరు, వాళ్ళకేమో భార్య తప్ప వేరే వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేయడానికి రెడీగా లేరు. కాబట్టి వాళ్ళు ఇంకా కొద్ది రోజులు నేను ఏదో పని సర్ఫేస్లో చేయడానికి అవకాశం కల్పించమంటే ఆ విషయంలో కొంత అవకాశం కల్పించారు. కానీ ఇలాంటి విధులు నిర్వహించలేనటువంటి వాళ్ళ పనులు వాళ్ళే స్వయంగా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు అన్ఫిట్ చేశారు. అందుకే మచ్చుగా ఈరోజు కొద్ది మందిని 13 మందిని ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అనేటువంటిది. అందుకే మరొకసారి వీళ్లకు రివ్యూ చేసి రీమెడికల్ చేసి వీళ్ళని కూడా అన్ఫిట్ చేసి వీళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఓకే, ఇంకా ఏం కోరుకుంటున్నారు? జనరల్గా పాత పెన్షన్ విధానం తర్వాత వారసులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తూ ఉంది. ఇంకే అంశాలు ఉన్నాయి? నా పేరు కాపుకృష్ణ, టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ. గతంలో మెడికల్ బోర్డులు నిర్వహిస్తే దాదాపు 80-90% అన్ఫిట్ అయ్యేవాళ్ళు. కానీ ఈ 2 సంవత్సరాల నుండి మెడికల్ బోర్డు నిర్వహిస్తూ 5గురిని 10 మందిని అట్లా చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బలైపోయిన కార్మికులు. వీళ్ళంతా ప్రభుత్వము ఉద్యోగాలు ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో మెడికల్ బోర్డులో కుదించుకుంటూ రావడం జరిగింది. 2 దఫాలుగా
కూడా 25 మందికి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది. 2 దఫాలు మెడికల్ బోర్డు నిర్వహించి ఇట్లాంటి ఇబ్బంది పడే కార్మికుల్ని కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఉద్యోగాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. 3 సంవత్సరాలుగా వీళ్ళు ఉద్యోగాలు చేయలేని పరిస్థితులలో ఉన్నారు. వీళ్ళకి జీతాలు లేవు, ఏం లేవు. కంపెనీనే ఆపింది వీళ్ళు విధులు నిర్వహించలేరు అని చెప్పి 3 సంవత్సరాల నుండి ఆపిన తర్వాత కూడా ఇప్పుడు మెడికల్ బోర్డు చేయకపోవడం అనేది దుర్మార్గమైన చర్య అని మీ పేరు ఏం పేరు, ఏం చెప్తారు? ఎప్పటివరకు పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది? నేను కేతిరెడ్డి సురేందర్ సీఎం వచ్చిండు కదా, ఆయన ద్వారా ఏమైనా నేను కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇంత క్రితం కేసీఆర్ హయాంలో దగ్గర 19,500 మందిని ఇట్లా మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి ఆ యువరక్తం ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నారు. 40,000 మంది ఈరోజు ఉన్నారంటే అందులో కారణం 20,000 మంది కొత్తగా కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చొరవతో అయిన వాళ్ళే. కానీ సింగరేణి ఎన్నికలకు వచ్చినప్పుడు, లేకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా నెలకు 3 మెడికల్ బోర్డులు పెడతాను అక్కడ వాగ్దానం ఇవ్వడం జరిగింది. కార్మికులందరికీ సొంతింటి పథకం అమలు చేస్తామన్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం రద్దు చేసి మేమే కట్టిస్తామన్నారు. అందులో ఒక్క డిమాండ్ కూడా ఈరోజు 2 సంవత్సరాల కాలపరిమితి సింగరేణిలో అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు ఒక డిమాండ్ కూడా వాళ్ళు పరిష్కరించలేదు. 9 నెలల తర్వాత పట్టిన మెడికల్ బోర్డులో ఈరోజు రెఫరల్ వాళ్ళు వస్తే ఒకరికి కాల్ లేదు. వాళ్ళ పరిస్థితి మీరు చూస్తున్నారు. సమస్య సాల్వ్ కావాలని కోరుకుంటారు. ఏంది ఇమ్మీడియట్గా వీళ్ళ సమస్య పరిష్కారం కావాలని డైరెక్టర్ పా గారి దృష్టికి మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో హరీష్ రావు గారి నాయకత్వంలో, ఈశ్వర్ గారి నాయకత్వంలో కలవడం జరిగింది. అతి త్వరలో మళ్ళీ యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళంతా బాధ్యతను తీసుకొని వచ్చి ఇక్కడికి సింగరేణి భవన్కు చేరుకురు. ఇక్కడ విజ్ఞప్తి సంబంధించిన ఒక లెటర్ ఇచ్చారు. తొందర పరిష్కారం చేయాలి, మెడికల్ బోర్డులు పెట్టాలి, కంప్లీట్ చేయాలనేటువంటిది అత్యంత దయనీయంగా ఉంది. వారి దృష్టిలో సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారు కాబట్టి వాటిని కంప్లీట్ చేయాలనేటువంటి డిమాండ్ని తెరపైకి తెస్తూ ఉన్నాయి సింగరేణి కార్మిక సంఘాలు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, సింగరేణి భవన్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.